కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో స్వయంభూగా వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం కాకినాడ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర కుమార్ పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి జోగా సత్యనారాయణ కూటమి నాయకుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన ఆలయ ఈవో మాట్లాడుతూ 70 రోజుల కాలంలో హుండీని లెక్కించగా 1,31,896 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన షష్ఠి మహోత్సవం జరుగుతుందని భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అదే రోజు సుమారు 10,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తుల రామలింగేశ్వరరావు, జనసేన నాయకులు గవరా శ్రీరాములు, ఆలయ సిబ్బంది, బాలా త్రిపురసుందరి దేవి వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈరోజు హుండీలు కౌంటింగ్ జరిగింది. ఈ హుండీల కౌంటింగ్కి కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వడ్డీ ఫణీంద్ర కుమార్ గారు, అలాగే స్థానిక నాయకులు రామలింగేశ్వరరావు గారు, అలాగే గవర శ్రీరాములు గారు, భక్తులు, అర్చకులు, ఇక్కడ భక్త బృందం ఉంది, బాలాత్రిపుర భక్త బృందం, వీళ్ళందరూ పాల్గొని ఇప్పుడే కౌంటింగ్ కూడా పూర్తయింది. 2 నెలల 10 రోజులు అంటే 70 రోజులకు గాను 1,31,996 రూపాయలు వచ్చింది. అలాగే ఈ షష్ఠి అనంతరం కూడా మళ్ళీ హుండీ ఓపెన్ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 5వ తారీఖు స్వామివారికి పల్లకీ సేవ ఉంటుంది. అలాగే 6వ తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది సాయంకాలం 6 గంటలకి. 7వ తారీఖు తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షష్ఠి మహోత్సవం, దర్శనాలు, అభిషేకాలు మధ్యాహ్నం వరకు జరుగుతాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మహాన్నదానం జరుగుతుంది. సుమారు 10,000 మంది భక్తులకి, వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ దాతల సహకారంతో, మొత్తం దేవస్థానం వారి సహకారం, ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసి అంటే ఇక్కడ ఫెస్టివల్ కమిటీ ఉంది, ఉత్సవాల కమిటీ సమక్షంలో, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు సుమారు 10,000 మందికి అన్నదానం కూడా జరుగుతుంది.